అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా SSMB 29కి సంబంధించిన ఈవెంట్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది. మనకు అందరికీ తెలిసిందే దానికోసం. సో హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఈ ఈవెంట్ కోసం. సో ఇనీషియల్గా ఈవెంట్ గురించి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఆ రూమర్స్కి రాజమౌళి గారు అయితే ప్రజెంట్ ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ ఆ క్లారిటీ కూడా ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యింది అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫర్దర్గా కూడా ఇలాంటి ఒక క్లారిటీ అందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనమైతే మాత్రం. డెఫినెట్గా చాలా అంటే చాలా మంచి ఇనిషియేషన్ ఇదైతే మాత్రం. సో మాట్లాడుకుందాం మొత్తం అన్నిటి గురించి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఈవెంట్ కోసం వచ్చిన రూమర్స్ ఏంటంటే ఇది ఓపెన్ ఈవెంట్. సో రామోజీ ఫిల్మ్ సిటీకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా ఈవెంట్కి అందరికీ కూడా యాక్సెస్ ఉంది. అసలు ఎవరిని కూడా ఆపరు. మీకు 1,00,000 మంది వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు, 10 లక్షల మంది వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు అన్నట్టుగా బయటకైతే న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు. బట్ ఇప్పుడు రాజమౌళి గారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఇది ఓపెన్ ఈవెంట్ అయితే కాదు. ఇది బేసిక్గా లిమిటెడ్ పీపుల్కి మాత్రమే యాక్సెస్ ఇచ్చిన ఈవెంట్. అంటే లిమిటెడ్ పీపుల్ అంటే అది కూడా ఏం తక్కువ మందికి ఏమి ఇవ్వట్లేదు. ఆ పాసెస్ కూడా వేలల్లోనే ఇస్తున్నారు. కాకపోతే ఎన్ని వేల పాసులు అయితే ప్రింట్ చేస్తారో అన్ని వేల మందిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప ఎవరిని కూడా అదర్ పీపుల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పాసెస్ లేకుండా ఎవరు కూడా రావడానికైతే వీలు లేదు. సో అది ఆయన క్లియర్గా చెప్పిన పాయింట్. సో పాసెస్ ఉంటేనే యాక్సెస్ ఉంటుంది. సెపరేట్గా గేట్స్ ఉంటాయి, సెపరేట్గా ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు మొత్తం. సో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా అందరినీ మానిటర్ చేస్తూనే పంపిస్తారు. ఒకరి మీద ఒకరు పడిపోకండి, తోసేసుకోకండి, తొక్కిసలాట అయిపోకండి, ఏదో మొత్తము మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం చేసుకున్నట్టు చేసుకోకండి అక్కడ ఎవరో కూడా అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. అండ్ నేను కూడా చెప్తున్నా ఇప్పుడైతే మాత్రం ఎవరైతే ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా గమ్మున కూర్చోండి, మెల్లిగా వెళ్ళండి, కంగారు పడిపోకండి, ఆత్రం పడిపోకండి. ఎవరి సీట్లు వాళ్ళకు ఉంటాయి. మీ దగ్గర పాస్ కనుక్కున్నట్టయితే మీకు ఆ పాస్ మీద ఒక సీట్ నెంబర్ ఉంటుంది. ఆ సీట్ నెంబర్కి వెళ్ళి కూర్చోండి అంతే. వాటికి తగ్గట్టుగా ప్రాపర్ ప్లానింగ్తోనే వస్తున్నారు. ఒకవేళ మీకు పాసులు దొరకలేదు, ఇంటి దగ్గర కూర్చొని జియో హాట్స్టార్లో చూసుకోండి అంతే. అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదేదో జరిగిపోయేలా చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అది మంచిది కూడా కాదు. ఈ ఆర్సీబీ ఈవెంట్ కానీ, లేదంటే పుష్ప సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కానీ, లేదంటే రీసెంట్ టైమ్స్లో కూడా చాలా వరకు తొక్కిసలాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ తొక్కిసలాట్లు ఈవెన్ ఆలయాల్లోనే జరుగుతున్నాయి. మరి జరుగుతున్నప్పుడు బయట ఇట్లాంటి ఈవెంట్లో జరగవా? సో అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ముందు నుంచి కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. సో మెయిన్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ అలాంటి ఒక ఇన్సిడెంట్ కనుక జరిగినట్టయితే మళ్ళీ స్టేట్కి చెడ్డ పేరు, మళ్ళీ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించుకొని కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అంటే ఇట్లా తొక్కిసలాట్లు, తోపులాట్లు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మటుకు ఈవెంట్ క్యాన్సిల్ చేసేస్తాం, నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపేస్తాం మిమ్మల్ని. మీరు ఇంకా రావడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. అప్పుడు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఆడియన్స్ అందరూ వెళ్ళినా కూడా మీరు అంత తోసుకొని, అంత తొక్కేసుకొని, అంత నలిపేసుకొని, చొక్కాలు చింపేసుకొని లోపలికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. అప్పుడు వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తారు పోలీసులు. అది గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకొని వెళ్ళండి ఈవెంట్కి. ఓకే. సో అదొకటి. తర్వాత రెండోది, ఆ పాసుల మీద ఆయన ఇచ్చిన ఇంకో క్లారిటీ ఏంటంటే ఆ పాసుల మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్టయితే ఎలా రావాలి ఏంటి అనేది క్లియర్ కట్గా దాంట్లో వీడియోస్ ఉంటాయి. సో అది చూసుకోండి. గూగుల్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో గూగుల్ యాప్ ఉంటుంది కదా, ఓపెన్ చేస్తే అక్కడ కెమెరా సింబల్ ఉంటుంది. దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే దాని త్రూ మీరు స్కాన్ చేసినట్టయితే మీకు అవన్నీ వచ్చేస్తాయి. డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇంకొకటి, ఎక్కడికక్కడ హోర్డింగ్స్ కూడా ఉంటాయంట. చాలా రోడ్లు బ్లాక్ అయిపోతారు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేదంటే వేరే సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఆ రూట్ మ్యాప్ను ఫాలో అవ్వండి. ఓకే. రెండోది, కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ ఫాలో అవ్వండి. పార్కింగ్ వరకు డైరెక్షన్స్ ఉంటాయంట. సో ఆ డైరెక్షన్స్ చాలా క్లియర్ కట్గా ఫాలో అయ్యి
ప్రాపర్గా అందరికీ పార్కింగ్ అలాట్ చేస్తున్నారు. సో ఎంతమందికి అయితే పాసులు ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఆ రేంజ్లోనే పార్కింగ్ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో పాసులు లేనోళ్ళు కూడా మీ బళ్ళు కార్లు వేసుకొని వెళ్ళిపోయి అక్కడ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేయకండి. ఓకే, పాసులు లేనోళ్ళు ఇంట్లో ఉండండి. కావాలంటే మీకు అంతకీ బోర్ కొడితే ఓఆర్ఆర్ అంతా తిరగండి కావాలంటే, ఎవరు వద్దంటారు. కానీ అక్కడ మాత్రం బ్లాక్ చేయకండి. అది మీకు అంతకీ పెట్రోల్ డీజిల్ ఫ్రీగా వస్తుంది అన్నట్టయితే అదొకటి గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. ఇప్పుడే ఒకటే చెప్తా, మీకు పాసులు దొరికితే వెళ్ళండి. పాసులు దొరకడానికి ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. కొన్ని మీమ్ పేజీలకి వాటికి కూడా వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళు మేబీ గివ్ అవేలు ఇస్తూ ఉండొచ్చు, లేదంటే కొంతమంది మనీకే ఇస్తూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పాసులు ఎలాగైనా ట్రై చేయండి. ఒకవేళ దొరకకపోతే లైట్ తీసుకోండి, బట్ దొరికితే మటుకు వెళ్ళండి. వెళ్ళొద్దు అని నేను ఎప్పుడూ చెప్పను, నేననే కాదు ఎవరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళైనా అది కూడా అదే చెప్తున్నారు. రండి అందరూ కూడా, బట్ పాసులు ఉన్న వాళ్ళు రండి, జాగ్రత్తగా రండి. అండ్ తోసుకోకండి, తొక్కేసుకోకండి, ఎవరి సీట్లు వాళ్ళకు ఉంటాయి. అంతే, అంత సింపుల్. మీకు ఏ పొజిషన్లో మీకు పాస్ ఆడ కూర్చుంటారు మీరు, అక్కడ నుంచి మీకు ఏదైతే కనబడుతుందో అది చూసుకుంటారు, అంతే. లేదు ఇదేది లేదంటే జియో హాట్స్టార్లో చూసుకోండి మంచిగా, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో బేసిక్గా ఇలాంటి కొన్ని ఏమంటారు, కొన్ని అప్డేట్స్ ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు లైక్ ఆర్సీబీ స్టాంపేడ్లో కానీ, లేదంటే సంధ్యాలో చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే దానికి ఉన్నదే ఇంత కొద్ది ప్లేసు, దానికి ఇంకేం చెప్తారులేండి. కానీ బట్ ఆర్సీబీ స్టాంపేడ్ కానీ, లేదంటే లైక్ ఇప్పుడు ఆ టెంపుల్ విషయంలో కూడా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఆ టెంపుల్ విషయంలో కూడా అంతమంది వస్తారని అసలు ఆయన ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏదో ఆయన సొంతంగా కట్టుకున్న గుడి అది. ఆయన ఇప్పుడు మహా అయితే 2000 మంది 3000 మంది వస్తారు, అంతే వస్తారు అనుకుంటే అంతమంది 25,000 మంది దాకా వచ్చి తొక్కిసలాట అయిపోయింది. సో ఆయనకి ఏం తప్పు లేదు పాపం అక్కడ. సో ఆ మనిషిని పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు, ఏందో పాపం. సో అక్కడ కూడా చెప్పడానికి ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఆర్సీబీ ఇన్సిడెంట్ కానీ ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్లు అవుతూ ఉంటాయి. లైక్ ఆ మధ్య ఈ కుంభమేళా టైంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అనేది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాగ ముందస్తు జాగ్రత్తలు చెప్పి చాలా ప్రికాషన్స్ తీసుకొని రోడ్డు బ్లాక్ చేస్తున్నారంటే చూసుకోండి, ఒక రోడ్డు హైవేనే బ్లాక్ చేస్తున్నారు వీళ్ళ కోసం. సో అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలా తీసుకుంటే సరిపోదు, మళ్ళీ అది తీసుకున్న విషయం కూడా అందరికీ చెప్పాలి, ముందే ఒక అప్డేట్ ఇవ్వాలి. ఈ గేట్ దగ్గర మాత్రమే మీకు ఎంట్రీ, ఈ గేట్ దగ్గర నో ఎంట్రీ. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ ఎంట్రీ దగ్గర కొన్ని బ్లాక్ చేస్తారని చెప్పారు, క్లారిటీ ఇస్తున్నారు ఆ వీడియోలో. సో మీరు ముందు నుంచే తిరగాల్సి ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నారు. సో అట్లా చెప్పడం వల్ల ఓకే మనం అటు వెళ్తున్నాం కాబట్టి ఇటువైపు తిరగాలి, ఆల్రెడీ చెప్పారు కదా. సో అది పర్సనల్గా ఫీల్ అవ్వాలి మనం అందరం కూడా. ఎందుకంటే పర్సనల్ సేఫ్టీ టూ మచ్ ఇంపార్టెంట్ అబ్బా. మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అక్కడ నేనేమంటానంటే అది 100 అడుగుల ఎల్ఈడి స్క్రీను నేను కాదన్ను. ఓకే బాగానే ఉంటుంది, అక్కడ ఉండి డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. బట్ నీ సేఫ్టీ నువ్వు చూసుకొని ఆ తర్వాత అక్కడ అది చూసుకోవాలి. అంతేగాని అది చూడటం కోసం నీ గురించి నువ్వు చూసుకోని అంటే ఎలా, అది కుదరదు కదా, తప్పది. సో అందుకే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని అప్పుడు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేయండి, సక్సెస్ అయ్యేలా చేయండి. మనుషుల ప్రాణాల మీద తెచ్చుకొని దాన్ని ఫెయిల్యూర్ అనే మాటనైతే తీసుకురాకండి. అదేదో డైలాగ్ ఉంటుంది బాహుబలి సినిమాలో, 100 అడుగుల విగ్రహం 100 తలలైనా బలికోరదా అన్నట్టు ఉంటుంది. 100 అడుగుల ఎల్ఈడి డిస్ప్లే కదా, అందుకని చెప్పి 100 తలలు బలి మాకండి వెళ్ళి ఆత్రంగా వెళ్ళిపోయి. అది కూడా రాజమౌళి గారి సినిమా డైలాగే. అందుకే వెళ్ళకండి, వెళ్ళండి, హడావిడి పడిపోకండి, కంగారు పడిపోకండి, ఈమె పాసులు లేకుండా అసలు వెళ్ళకండి. ఓకే, సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ పాయింట్. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఎవరైనా చూసినట్టయితే ఓకే, ఆయన ఇన్స్టా పేజ్లో పెట్టారు, ఎవరైనా చూసినట్టయితే ఫైన్. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే మాత్రం ఇప్పుడు వెళ్ళి చూడండి. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆయన అయితే క్లారిటీగా చెప్పారు మొత్తం అన్నిటి కోసం కూడా. సో వెళ్ళండి, చూడండి. సో ఎస్పెషల్లీ ఈ ఎల్బీ నగరు, ఈ వనస్థలిపురం ఆ ఏరియా నుంచి చాలామంది వస్తూ ఉంటారు. తర్వాత ఆ ఏదని ఇదని ఏం లేదులేండి, అందరూ వచ్చేస్తారు. ఇంకా వన్స్ ఈవెంట్ అవుతుందంటే సిటీ నుంచి మొత్తం వచ్చేస్తారు. సో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఏరియాలు బాగా జామ్ అయిపోతాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతాయి. సో ఆ ఏరియాలు ఏంటో ముందే తెలుసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్లోకి వెళ్ళండి, జనరల్గా వెళ్ళేవాళ్ళు కూడా. సో ఎందుకంటే మీకు నార్మల్గా ఎంత ఖాళీ ఎప్పుడు ఉండదులేండి, హైదరాబాద్లో ఏ రోడ్డు ఉండదు. బట్ అట్లీస్ట్ వనస్థలిపురం సైడ్ కొంచెం పర్లేదు. సో అటు సైడ్ ఆ రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళే రూట్లు కూడా కొంతవరకు పర్లేదు. బట్ ఇప్పుడు అవి కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు అది కూడా ఆలోచించుకోండి కొంచెం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, బీ సేఫ్ అండ్ స్టక్ అయిపోవద్దు ట్రాఫిక్లో కూడా. సో అది కూడా ఆలోచించుకోండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నార్మల్గా వెళ్ళే వాళ్ళైనా వెళ్ళండి, లేదంటే ఈవెంట్ కోసం వెళ్ళే వాళ్ళైనా వెళ్ళండి. ఓకే, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గుర్తుపెట్టుకోండి. గ్లోబ్ మొత్తం మన వైపు తిరిగి చూడాలి.
అది ఏ రకంగా పాజిటివ్గా మొత్తం మన వైపు తిరిగి నెగిటివ్గా చూడకూడదు. మనకి అయ్యయ్యో చూడు ఈవెంట్ పెట్టారు ఎంతమంది పోయారనే మాట రాకూడదు. ఓకే, అది చూడు ఈవెంట్ పెట్టారు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు ఆ మాట రావాలి. అది వచ్చేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద, ఫ్యాన్స్ మీదే ఉంది. ఎవరైతే వెళ్తున్నారో, నేను ఎలాగ వెళ్ళట్లేదు, మంచిగా ఇంట్లో కూర్చొని జియో హాట్‌స్టార్‌లో చూసుకుంటాను నేనైతే మాత్రం. నాకు అంత సరదా లేదు నాకు. నాకు పాసెస్ కూడా ఇస్తా అన్నారు. వద్దు, నో థ్యాంక్స్ అన్నాను నేనైతే మాత్రం. అది మరి పరిస్థితి. సో యూ గైస్ క్యారీ ఆన్ బట్ బీ సేఫ్. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. నెక్స్ట్ వీడియో. బై.